నమస్కారం. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ శ్రీవిద్య. పహల్గాం ఉగ్రవాద దాడి ఘటన తరువాత భారత్ చాలా కీలక నిర్ణయాలు తీసుకోవడంలో మోదీ ముందంజలో ఉన్నారు అని చెప్పుకోవచ్చు. పాక్‌తో ఎప్పుడెప్పుడు యుద్ధం చేస్తామా అంటూ ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఆలోచనలో ఉన్నారు. అంతేకాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవటం కానివ్వండి, పాక్ గగనతలాన్ని మూసివేయటం కానివ్వండి, అదేవిధంగా బందోబస్తు అంటే పాక్ సరిహద్దుల్లో బందోబస్తుని ఏర్పాటు చేయడం విషయంలో కానివ్వండి, అదేవిధంగా మన దేశంలో ఉన్న పాకిస్తాన్‌ని తరిమివేయటం కానివ్వండి, ఇలాంటి విషయాల్లో చాలా కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. అండ్ రీసెంట్‌గా కూడా పాకిస్తాన్‌కి సంబంధించి ఎగుమతులు, దిగుమతుల విషయంలో కూడా అన్ని కఠినమైన చర్యలు, ఆంక్షలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ గారు కూడా ఉత్తరప్రదేశ్‌లో 1200 మంది పాకిస్తానీయులు ఉన్నారంటూ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ అంశాలకు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి భరద్వాజ్ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. భరద్వాజ్ గారు నమస్కారం అండి. నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. భరద్వాజ్ గారు, ఈ పహల్గామా ఉగ్రవాద దాడి తర్వాత మోదీ గారు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఏం చేస్తున్నారు అని ప్రతి ఒక్క భారతీయుడు కూడా చాలా నిశితంగా పరిశీలిస్తున్న వేళ ప్రపంచ దేశాలు మొత్తం మన భారతదేశం వైపు, పాకిస్తాన్ వైపు చూస్తున్నాయి. ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది అని చెప్పి. ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ గారు రీసెంట్‌గా చేసిన కామెంట్స్, యూపీలో 1200 మంది పాకిస్తానీయుల్ని మేము కనుక్కున్నాము. సో వాళ్ళని బ్యాక్ చేసేస్తామని చెప్పేసి. ఏంటి సార్? అంటే యోగి ఆదిత్యనాథ్ గారు ఎలాగో ఒక గణన చెప్పేసాడు ఆయన. హ్మ్. 1200 మందిని వెనక్కి అక్కడ ఒక్క చోటే కాదు, చాలా ప్రాంతాల్లో ఉన్నారు. హ్మ్. అంటే ఈ మధ్య కాలంలో పౌరసత్వ సవరణ చట్టం అని చెప్పేసి ఒకటి ప్రభుత్వం తీసుకొచ్చింది. హ్మ్. తీసుకొచ్చిన సందర్భంగా ప్రతి ఒక్కరు అంటే ఈ దేశంలో రూట్స్ లేనటువంటి వాళ్ళందరినీ కనిపెట్టి బయటకు పంపించేస్తామని చెప్పింది హ్మ్. ప్రభుత్వం. హ్మ్. అయితే కరోనా టైంలో ఆ ప్రక్రియకి ఒక కొంచెం స్తబ్దత నెలకొంది, ఆపారు. హ్మ్. దాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళటం కోసం ఇప్పుడు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. హ్మ్. అందులో భాగంగా ఆల్రెడీ వాళ్ళ దగ్గర డేటా ఉంది. ప్రతి చోట ఉంది. హ్మ్. ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా హ్మ్. మెహదీపట్నం రూట్‌లో చాలా సందర్భాల్లో అంటే కరోనాకి ముందు హ్మ్. చాలామంది ఆడపిల్లలు అలా ప్లకార్డ్స్ పట్టుకొని నిలబడి ఉండేవాళ్ళు. హ్మ్. మేము భారతీయులమే, మమ్మల్ని ఇక్కడే ఉంచండి అని. హ్మ్. అంటే వాళ్ళకి ఏ ఆధారం లేదు. ఇక్కడ పుట్టాం మేము, లేకపోతే ఈ దేశానికి చెందిన వాళ్ళమని చెప్పుకోవడానికి ఆధార్ కార్డులు గాని ఏమీ లేని వాళ్ళు వీళ్ళు. హ్మ్. ఏవీ లేవు మా దగ్గర అని చెప్పి మమ్మల్ని తీసుకెళ్ళి ఏ బార్డర్‌లోనో వదిలేయకండి. హ్మ్. మాకు ఇక్కడే ఏదో రకంగా మేమిక్కడ రూట్స్ ఉన్నాయి మాకనేది ఏదో ఒక విధంగా నిర్ధారించండి. మమ్మల్ని ఇక్కడే కలుపుకోండి అని చెప్పి కోరుతూ, హ్మ్. ప్రజల సహకారం కోరుతూ ప్లకార్డులు పట్టుకొని నిలబడి ఉండేవాళ్ళు. హ్మ్. వీళ్ళందరినీ ఇప్పుడు పంపించేస్తారు హ్మ్. ఈ అకౌంట్‌లో. ఈ పాకిస్తానీ యాంటీ ప్రోగ్రామ్ ఒకటి జరుగుతోంది. అంటే ఇక్కడ జరిగినటువంటి ఉగ్రవాద దాడి నిజంగా ఇబ్బందికరమే, బాధాకరం. హ్మ్. అటువంటి దాడులు జరగకూడదు. హ్మ్. కానీ జరిగింది. హ్మ్. జరిగిన దానికి ఒక ఆర్గనైజేషన్ క్లెయిమ్ చేసుకుంది. మేమే చేశాము ఈ దాడి అని చెప్పారు స్పష్టంగా. ఎవరు? రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేటువంటి ఒక ఆర్గనైజేషను. హ్మ్. మేము వాంటెడ్‌గానే చేశాము ఇది అని చెప్పారు వాళ్ళు. హ్మ్. చెప్పినప్పుడు గవర్నమెంట్ ఫోకస్ అక్కడ ఉండాలి. అది ఇండియన్ కంపెనీనే. ఇండియన్ ఆర్గనైజేషన్ అది. ఈ రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేది ఇక్కడ ఉన్నదే. కాశ్మీర్‌లో ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్. హ్మ్. వాళ్ళ మీద ఫోకస్ పెట్టి వాళ్ళని కదా అరెస్ట్ చేయాల్సింది. హ్మ్. అలాగే వాళ్ళకి లోకల్ సపోర్ట్ దొరికింది. అంటే పాకిస్తాన్ నుంచి కొంతమంది వచ్చారు. హ్మ్. వచ్చారు కానీ వాళ్ళు పక్కాగా రెక్కి నిర్వహించి చేసినటువంటి పనే అది. హ్మ్. ఈ పనికి వాళ్ళు లోకల్ సపోర్ట్ లేకుండా చేసుంటారని నేనైతే అనుకోవడం లేదు. హ్మ్. లోకల్ పీపుల్ నుంచి కూడా సపోర్ట్ దొరికింది వాళ్ళకి. హ్మ్. ఎందుకు ప్రజలు సపోర్ట్ చేశారు అనేది చూడాలి. అసలు ఈ రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేది ఎప్పుడు ఏర్పడింది? ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఏర్పడింది అని చెప్తున్నారు. హ్మ్. అంటే 370 రద్దు కావచ్చు, లేకపోతే అంతకుముందు అక్కడ ఉగ్రవాదాన్ని అణిచివేత పేరుతో వీళ్ళు విశృంఖలంగా జరిపినటువంటి దాడుల ప్రభావం కావచ్చు. ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది పర్టికులర్‌గా కేంద్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది అక్కడ ప్రజల్లో పోగుబడి ఉంది. హ్మ్. దాన్ని తొలగించకుండా మీరేం చేసినా శాంతి రాదక్కడ. హ్మ్. కాబట్టి ప్రజలని అణిచివేసి శాంతి అని చెప్తున్నారు వీళ్ళు. హ్మ్. చెప్పి కార్పొరేట్‌లను ఆహ్వానిస్తున్నారు కాశ్మీర్‌లోకి. హ్మ్. ఇదొక ప్రోగ్రామ్ నడుస్తోంది. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగానే అక్కడ ప్రతి ఒక్కళ్ళని కంట్రోల్‌లోకి తీసేసుకున్నారు. హ్మ్. ఈ కంట్రోలింగ్ ప్రోగ్రామ్ అనేది కాకుండా ఆర్గానిక్‌గా అక్కడ శాంతి రావాలంటే ఏం చేయాలనేది ఆలోచించాలి. హ్మ్.
అక్కడ లోకల్ ప్రజలతో చర్చలు జరపాలి. ఇప్పుడు పాకిస్తాన్‌ని బూచిగా చూపించి, పాకిస్తానీ ప్రజలని బూచులుగా చూపించి, ఇస్లాం ఉగ్రవాదాన్ని బూచిగా చూపించి, పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం ఒకటి జరుగుతోంది భారతదేశంలో పొలిటికల్‌గా. దీన్ని అంటే ఈ 2 దేశాలు అదే పని చేస్తున్నాయి. పాకిస్తాన్ కూడా అదే చేస్తోంది. పాకిస్తాన్ అంటే వీళ్ళు నదీ జలాలు ఆపేస్తాం అన్నారు. ఇదొక గొడవ. వాళ్ళు సిమ్లా ఒప్పందం రద్దు అన్నారు. ఈ సిమ్లా ఒప్పందం ఎప్పుడు ఇందిరాగాంధీ గారు ఆ రోజుల్లో అంటే బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు, పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు జరిగిన యుద్ధం సందర్భంగా చేసుకున్న ఒప్పందం. ఆ ఒప్పందం రద్దని వాళ్ళన్నారు. అంటే ఒక రకంగా యుద్ధానికి ఒక వాతావరణం క్రియేట్ అయిపోతోంది. దానంతట అదే అని అందరూ అనుకుంటున్నటువంటి అలా అనుకునేలా చేస్తున్నారు. చేయటం ద్వారా ఎమోషనలైజ్ చేయటం జనాల్ని. దేశ ప్రజలందరినీ ఎమోషనలైజ్ చేయటం. ఇలా దేశ ప్రజలందరినీ ఎమోషనలైజ్ చేసి, యుద్ధం పేరుతో అక్కడ దాడులు చేసి, జనాల్ని చంపి, ఇరువైపులా ప్రాణ నష్టం జరుగుతుంది. కానీ ఈ కార్యక్రమాల కన్నా కూడా అసలు కాశ్మీర్‌లో ఇంకా రూట్స్ ఎందుకున్నాయి ఉగ్రవాదానికి? వాళ్ళకి సపోర్ట్ చేస్తోంది ఎవరు? లోకల్‌గా ఏ మోటోతో చేస్తున్నారు? వాళ్ళకి సపోర్ట్ దొరకకుండా చేయటానికి ఏం చేయాలి అనేది ప్రోగ్రామ్ డిజైన్ చేసుకోవాలి గవర్నమెంట్. ఆ ఆలోచన చేయట్లా. ఆ ఆలోచన ఎవరు చేయట్లా. కనీసం గవర్నమెంట్‌తో మాట్లాడే ప్రయత్నం రాజకీయ పార్టీలు కూడా చేయట్లా. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే పాకిస్తాన్‌ని గనక కామెంట్ చేయకపోతే వాడికి దేశభక్తి లేదు అనేటువంటి ఒక స్టాంప్ వేసే ప్రమాదం మొదలైంది ఇప్పుడు. ఆ కండిషన్‌లో అనివార్యంగా ప్రతి ఒక్కరూ పాకిస్తాన్ మీద దాడి చేయాల్సిందే. అసలు ఆ రోజు సర్జికల్ దాడులు చేసేయమని ప్రజల నుంచి డిమాండ్ వచ్చింది. ఇమ్మీడియేట్ రియాక్షన్ చాలామంది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ మీద ఇమ్మీడియేట్‌గా సర్జికల్ దాడులు మొదలుపెట్టేయండి అని చెప్పి రాసేశారు. ఇదొక ప్రమాదకరమైన ట్రెండ్. అంటే భారతదేశంలో ఎవరైనా సరే ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగితే, ఇస్లామిక్ టెర్రరిస్ట్ అటాక్ జరగగానే ఇమ్మీడియేట్‌గా పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించండి, లేకపోతే పాకిస్తాన్‌ని అక్కడి నుంచి తొలగించండి చెప్తున్నారు. కానీ పాకిస్తాన్ కూడా ఆర్మీ పరంగాను ఇతర అంశాల్లోనూ బలంగానే ఉంది. అంత ఈజీగా లేదంటే మనకు సినిమాల్లో డైలాగులు చాలా పెట్టారు. అంటే మా భారతీయులందరూ ఒక్కసారి వెనక్కి తిరిగి ఉమ్మేస్తే మీ దేశం కొట్టుకుపోతుంది, ఇలాంటి పవర్ఫుల్ డైలాగులు సినిమాల్లో వినటానికి బాగానే ఉంటాయి. కానీ అంత ఈజీగా లేదు అక్కడ పరిస్థితి. అంటే మిలిటరీ పరంగా వాళ్ళు చాలా స్ట్రాంగ్గానే ఉన్నారు. వాళ్ళ దగ్గర కూడా అణ్వాయుధాలు ఉన్నాయి. వాళ్ళు కూడా చేయగలిగినంత బీభత్సం చేయగలిగిన పరిస్థితుల్లో ఉన్నారు. అది కాకుండా ఈ రకమైనటువంటి ప్రైవేటు సైన్యాలు కూడా ఉన్నాయి వాళ్ళకి. ఇది ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. అందుకని ఇప్పుడు పాకిస్తాన్‌తో యుద్ధం అనే కార్యక్రమం అంత ఈజీ వ్యవహారం కాదు. పాకిస్తాన్ ఏదో చేస్తాం. ఇప్పుడు 71లో ఒక యుద్ధం జరిగింది. బంగ్లాదేశ్ విభజనప్పుడు ఇందిరాగాంధీ గారు చాలా అగ్రెసివ్‌గా ముందుకు వెళ్ళారు. ముజిబుర్ రెహమాన్‌ని అక్కడ బంగ్లాదేశ్ నాయకుడిని చేయటం వరకు ఆవిడ పాత్ర నిర్వహించారు. అందులో భాగంగా పాకిస్తాన్‌ని వీక్ చేయటం. అంటే పాకిస్తాన్ నుంచి ఒక ముక్క నిజానికి చాలామంది ఏం మాట్లాడతారంటే దేశ విభజన అంటారు. దేశ విభజన అనగానే చిన్నపిల్లల్లో ఒక అనుమానం కలుగుతుంది. దేశాన్ని నిట్ట నిలువునా చీల్చి ఒక ముక్క ఇచ్చేసారా ముస్లిమ్స్‌కి అని. కానీ అది కాదు జరిగింది. దేశ విభజన కాదు జరిగింది. 2 రాష్ట్రాల విభజన జరిగింది. ఒక రాష్ట్ర విభజన పంజాబ్‌లో జరిగింది. పంజాబ్‌లో ఒక ముక్కని పాకిస్తాన్ అనే పేరుతో ఇచ్చారు. పంజాబ్‌లో ఒక ముక్కని. అలాగే బెంగాల్‌లో ఒక ముక్కని బంగ్లాదేశ్ అనే పేరుతో ఇచ్చారు. ఆ రోజున అది కూడా పాకిస్తానే 71కి ముందు. 71 ఇందిరాగాంధీ గారు ఇంటర్వెన్ అయిపోయిన తర్వాత దాన్ని విడగొట్టి బంగ్లాదేశ్ చేశారు. సో పాకిస్తాన్ అంటే ఇప్పుడు పంజాబ్‌లో ఒక ముక్క మాత్రమే. దేశం విడిపోయి దేశాన్ని నిట్ట నిలువునా చీల్చి ఇవ్వలేదు. ఈ క్లారిటీ ఉండాలి. పాకిస్తాన్‌లో వాళ్ళ సమస్యలు వాళ్ళకున్నాయి. ఇప్పటికీ విపరీతమైనటువంటి దరిద్రం ఉంది అక్కడ. ఆకలి చావులున్నాయి. అక్కడ ప్రజలకి అన్నం ఎలా పెట్టాలి అనే దానికంటే కూడా వాళ్ళని ఎమోషనలైజ్ చేసేటువంటి ప్రయత్నం అక్కడ గవర్నమెంట్ కూడా చేస్తోంది. భారత్‌కి వ్యతిరేకంగా. అలాగే అక్కడ కూడా హిందువులు ఉన్నారు. సింధ్ రాష్ట్రంలో మెజారిటీ హిందువులే ఉన్నారు అక్కడ. సింధ్ పరివాహక ప్రాంతాలు మొత్తం కూడా అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. సిక్కులు ఉన్నారు అక్కడ. అంటే పంజాబ్ నుంచి విడిపోయిన ముక్క కాబట్టి సిక్కులు ఉన్నారు అక్కడ ఇప్పటికీ. అలాగే ఇతర మతస్థులు కూడా ఉన్నారు. ఆలయాలు ఉన్నాయి అక్కడ. అయితే ఆ ఆలయాల మీద కూడా దాడులు జరుగుతున్నాయనే వార్తలు మనకి
ఇక్కడికి ప్రమోట్ అవుతున్నాయి. ఉమ్, కాబట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి పాకిస్తాన్ మీద దాడి అనేది బాగా ఉపయోగపడుతుంది దేశీయంగా. వీళ్ళకి ఉపయోగపడుతుంది, వాళ్ళకి ఉపయోగపడుతుంది. కాశ్మీర్ అనేటువంటి దాన్ని అడ్డం పెట్టుకుని 2 రాష్ట్రాలు, 2 దేశాలు కూడా తమ రాజకీయ పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. వీళ్ళకి బీహార్ ఎన్నికలు ఉన్నాయి భారతదేశంలో. అలాగే ఇంకొక కార్యక్రమం ఏంటంటే అతి త్వరలో తమిళనాడు ఎలక్షన్ కూడా రాబోతోంది. జనాల్ని కొంచెం ఎమోషనలైజ్ చేయటానికి ఈ కంటెంట్ను వాడుతున్నారు. యుద్ధం చేసే పరిస్థితి నిజంగా ఉందా అంటే లేదు. అంటే ఇప్పుడు యుద్ధం చేయటానికి ఏం చేస్తారు, కాశ్మీర్ని టోటల్గా మా కంట్రోల్లో తీసుకుంటాం అంటున్నారు. దీనివలన ఏం జరుగుతుంది, కాశ్మీరీ సెంటిమెంట్ దెబ్బతింటుంది. వాళ్ళు ఆజాదీ కాశ్మీర్ అంటున్నారు, వాళ్ళు పాకిస్తాన్తో ఉంటామని చెప్పట్లేదు. పాక్ ఆక్రమిత కాశ్మీరు, భారత్ ఆక్రమిత కాశ్మీర్గా కాశ్మీర్ ఉంది ఇప్పుడు. ఉమ్, ఇప్పుడు భారతదేశం పాక్ ఆక్రమిత కాశ్మీర్ని తన కంట్రోల్లోకి తీసుకుంటాను అంటోంది యుద్ధం చేయటం ద్వారా. ఒకవేళ తీసుకుంటే భారత్ ఆక్రమిత కాశ్మీర్ అవుతుంది ఇన్ టోటల్. ఇది కూడా కాశ్మీరీ ప్రజల అభిప్రాయం కాదు, వాళ్ళు ఆజాదీ కాశ్మీర్ అంటున్నారు. ఇప్పటికీ ఆజాదీ కాశ్మీర్ అనేటువంటి అభిప్రాయంతో చాలామంది ఉన్నారు. దాన్ని జవహర్లాల్ నెహ్రూ కొంతవరకు గౌరవించాడు ఆ రోజున. కానీ ఇప్పుడు గౌరవించడానికి ఎవరు సిద్ధంగా లేరు. అది భారత్లో అంతర్భాగం అనే విషయం బలంగా చెప్పడం కోసమే ఆర్టికల్ 370 రద్దు చేశారు. ఆ రద్దు చేసినప్పుడు పెద్దగా నిరసనలు వ్యక్తం కాలేదు, అక్కడ కాలేదని చెప్పారు. కానీ నిరసన వ్యక్తం అయ్యేటువంటి పరిస్థితి లేకుండా మిలిటరీని అక్కడ దింపారు, మోహరించి వాళ్ళని కంట్రోల్లోకి తీసుకున్నారు. ఏ ఒక్కరూ నిరసనగా ఒక్క మాట మాట్లాడినా చంపేసే పరిస్థితి ఉంది ఆ రోజున. కాబట్టి ఈ అణిచివేత ద్వారా తీసుకొచ్చిన శాంతి అది నిలకడగా ఉండదు. ముందు దాన్ని రెక్టిఫై చేసుకుంటే కాశ్మీర్లో శాంతి వస్తుంది. ఉమ్. మరి ఇప్పుడు పరిస్థితులకు తగ్గట్టుగా ఆలోచిస్తే ఇక్కడ ఉన్న అనధికారికంగా ఉన్న పాకిస్తానీలు వాళ్ళ ప్రాంతానికి తిరిగి వెళ్ళిపోవాలని అధికారిక ప్రకటన చేశారు. ఆర్డర్స్ కూడా పాస్ చేశారు. తర్వాత ఆ గడువును కూడా పొడిగించడం కూడా జరిగింది. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు నెంబర్తో సహా చెప్పడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? పంపించేస్తామనే ఎమోషనలైజ్ చేయటం జనాల్ని. అంటే భారతదేశంలో చాలా దేశాలకు సంబంధించిన వాళ్ళు ఎటువంటి ఆధారాలు లేకుండా ఉంటున్నారు. పాకిస్తాన్ నుంచి, అంటే పాకిస్తాను ఇండియా ఒకప్పుడు ఇండియానే, కాబట్టి వాళ్ళకి రిలేషన్స్ ఉన్నాయి అక్కడ ఇక్కడ. ఇప్పుడు హైదరాబాద్లో పాకిస్తానీ రిలేషన్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చేసి ఏదో పద్ధతిలో వచ్చేసి వీళ్ళ ఇళ్లలో ఉంటున్నారు. వీళ్ళ ఇళ్లలో ఉంటూ ఇక్కడ పనులు చేసుకుని బతుకుతున్నారు. నిజంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ వెళ్ళి మీ ఆధార్ కార్డు ఏదంటే చూపించలేని వాళ్ళు చాలామంది హైదరాబాద్లో కూడా ఉన్నారు. ఉమ్, వీళ్ళందరినీ మేము ఇప్పుడు పంపించేస్తామంటే ఏమిటి పరిస్థితి అనేది. బర్మా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, రోహింగ్యాలు ఉన్నారు ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి తిండి దొరకని పరిస్థితి. చాలామంది చందాలు వసూలు చేసి వాళ్ళకి భోజనాలు పెట్టారు ఇక్కడ రోహింగ్యాలకి. అలాగే బంగ్లాదేశ్ నుంచి వస్తున్న వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. నేపాల్ నుంచి వస్తున్న వాళ్ళు ఉన్నారు. నేపాల్ నుంచి విపరీతంగా వస్తున్నారు. హైదరాబాద్లో చాలా ఇళ్లల్లో పనిచేస్తున్నది నేపాలీసే. ఉమ్, అంటే వీళ్ళందరూ ఇలా రావటం వలన ఇక్కడ లోకల్గా కూలీ రేట్లు పెరగటం లేదు. వీళ్ళు ఏదో ఒక పని తెగబడి చేసేస్తున్నారు. అలాగే నార్త్ ఇండియా నుంచి విపరీతంగా సౌత్ ఇండియాకి వలసలు వస్తున్నారు. వీళ్ళ వలన కూడా లోకల్గా కూలీ రేట్లు పెరగటం లేదనేది ఒక గొడవ ఉంది. లోకల్ కూలీలు మాకు 500 ఇస్తే తప్ప రాము అంటే, అక్కర్లేదు 200కి నేపాల్ వాడు ఒకడు ఉన్నాడు, వాడు చేస్తాడు అని చెప్తున్నారు ఇక్కడ. ఈ ప్రెజర్ ఫీల్ అవుతున్నారు జనాలు. కాబట్టి వీళ్ళందరినీ అందరినీ పంపించాలి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఒక పాలసీ అనౌన్స్ చేసింది. విదేశాల నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి హిందువులకి ఏ రకమైన ఆధారాలు లేకపోయినా మేము అకామిడేట్ చేస్తాం, కానీ ఇతర మతస్థులను అలా యాక్సెప్ట్ చేయం అని చెప్పాడు చాలా క్లియర్గా అమిత్ షా గారు. దాని మీద చాలా గొడవ జరిగింది ఇక్కడ. కానీ ప్రధానంగా ఎక్కువ మంది ఉన్నది ముస్లిమ్సే ఉన్నారు. దట్టు పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, బర్మా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు విస్తృతంగా. అలాగే గల్ఫ్ కంట్రీస్ నుంచి కూడా వచ్చారు. ఉమ్, ఇండోనేషియా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ప్రతి రాష్ట్రంలోనూ ఉన్నారు, ఒక ఉత్తరప్రదేశే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నారు. ఈ దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరినీ ఇప్పుడు వెనక్కి పంపించేసేటువంటి కార్యక్రమం చేయటం ద్వారా అక్కడ పరిస్థితి ఏమిటి, అక్కడ కూడా ఈ గొడవ ఉంది.
పాకిస్తాన్‌లో కూడా. సో, మేము కూడా పంపించేస్తాం మా దగ్గరున్న వాళ్ళని అనే పద్ధతిలో వాళ్ళు మొదలుపెడుతున్నారు. నిన్న ఒక విచిత్రమైన ఇన్సిడెంట్ జరిగింది. అంటే ఒక ఆర్మీలో పనిచేస్తున్నటువంటి జవాను ఆన్‌లైన్ చాటింగ్‌లో భాగంగా ఒక పాకిస్తానీ అమ్మాయితో ప్రపోజ్ చేశాడు. ఆ అమ్మాయిని ఆన్‌లైన్‌లోనే పెళ్లి చేసేసుకున్నాడు ఇతను. ఒక వీడియో చాట్‌లో పెళ్లి చేసేసుకున్నారు వాళ్ళు. ఆ అమ్మాయి అక్కడి నుంచి వచ్చింది. ఒక ట్రాన్సిట్ వీసా ఏదో వేసుకొని వచ్చేసింది. ఇక్కడే ఉండిపోయింది ఇతనితో. ఇప్పుడు అది గుర్తించారు. ఆ టైంలో అంటే అతను ఆఫీసర్‌లకు కూడా చెప్పలేదు. ఉమ్, చెప్పలేదు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసేసుకున్నారు. ఆ అమ్మాయి వచ్చి అక్కడ కలిసుంటోంది. ఇప్పుడు ఆ అమ్మాయిని ఇమ్మీడియేట్‌గా పంపించేయమని వారెంట్ ఇచ్చారు. నా భార్య కాబట్టి ఇక్కడే ఉంటుంది అంటాడు అతను. లేదు లేదు ఆ అమ్మాయి పాకిస్తానీ కాబట్టి వెళ్ళిపోవాలంటారు వాళ్ళు. అదో గొడవ జరుగుతోంది ఆర్మీలో. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అమ్మాయి పంపించాలనేదైతే వాళ్ళు రూఢీగా చెప్పేశారు అధికారులు. పంపించడానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అలాగే ఇప్పుడు ఆదిత్యనాథ్ గారు చెప్పినట్టుగా ఆయన చెప్పిన ఆ 1200 మందిని పంపించేస్తారు. మనం ఈ మధ్య అమెరికాలో చూసాం. అమెరికాలో కూడా ఇలాంటి ఇష్యూని అంటే లోకల్స్‌కి ఉద్యోగాలు రావడం లేదు. ఉద్యోగ భద్రత లేదిక్కడ. కాబట్టి విదేశీయులందరినీ మేము పంపించేస్తామని చెప్పి ఆయన ఒక ప్రోగ్రామ్ తీసుకొని చాలామందిని వారి వారి దేశాలకు పంపించే ప్రోగ్రామ్ ఒకటి తీసుకున్నాడు ట్రంప్ గారు. తీసుకుని భారతీయులను చాలామందిని పంపించేశారు వెనక్కి. విమానాలు ఎక్కించి చాలా అగౌరవంగా పంపించారని గొడవ జరిగినా కానీ పంపించాడు. అంటే యుద్ధ విమానాల్లో కూరి పంపించేశారు. ఉమ్, వచ్చారు వాళ్ళందరూ. కాబట్టి ఇదే ప్రోగ్రామ్ చేస్తారు. ఇది చేయటం ద్వారా ఏంటంటే ఒక రకంగా ఈ దేశంలో సోదరభావంతో బతుకుతున్నటువంటి హిందూ ముస్లింల మధ్య ఒకళ్ళ మీద ఒకళ్ళకి అనుమానం క్రియేట్ చేయటం అనే ప్రోగ్రామ్ ఇది. ఈ అనుమానం క్రియేట్ చేయటం ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తుంది బీజేపీ. అందుకని దీన్ని ఎమోషనల్గా వాడుకునేటువంటి ప్రమాదం ఉంది. అదే జరుగుతోంది కూడా. అందులో భాగంగానే ఈ 1200 మందిని కాదు, ఇప్పుడు ఇమ్మీడియట్గా హైదరాబాదులో కూడా మొదలవుతుంది. ఇప్పటికే వాళ్ళ దగ్గర డేటా ఉంది. ఈ పౌరసత్వ సవరణ చట్టం అనే దాన్ని తీసుకొచ్చే క్రమంలో భాగంగా చాలా డేటా ఉంది వాళ్ళ దగ్గర. ఈ డేటా ఆధారంగా భారతదేశం నుంచి చాలామంది పాకిస్తానీలని చాలా ప్రాంతాల నుంచి ట్రేస్ అవుట్ చేసి వెనక్కి పంపించే కార్యక్రమం డెఫినెట్గా జరుగుతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.